హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మానవ హక్కుల నేత పిఎస్ రావుకు జోహార్లు అర్పిస్తూ మహమ్మద్ గౌస్ అందజేసిన ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. మానవ హక్కుల నేత పిఎస్ రావుకు జోహార్లు. ఇక వినండి. ఉపాధ్యాయులు, మానవ హక్కుల వేదిక, హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ వ్యవస్థాపక సభ్యులు, అలాగనే ప్రముఖ మానవ హక్కుల నేత పి సుబ్బారావు గారు 92 సంవత్సరాల వయసు కలిగిన వీరు మిర్యాలగూడలో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. వారికి నివాళులు, జోహార్లు. సుప్రసిద్ధ హక్కుల పోరాట యోధుడు సుబ్బారావు సార్ మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటు. నార్కాట్పల్లి కామినేని హాస్పిటల్లో కుటుంబ సభ్యులు వారి శరీర దానం చేశారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన సుబ్బారావు గారు కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించారు. అందుకే ఆయన అందరూ ఎంతో గౌరవంగా సుబ్బారావు సార్ అని పిలుచుకునేవారు. సమాజంలో కులం, వర్గం, లింగ వివక్షకు గురైన అణగారిన ప్రజల తరఫున నిలబడి కోర్టుల ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా న్యాయం చేకూర్చడానికి కృషి చేశారు. ఆయన మిర్యాలగూడ కేంద్రంగా దశాబ్దాలుగా అణగారిన వర్గాల గొంతుకగా పౌర హక్కుల రక్షణ కోసం ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రముఖ హక్కుల నేత దివంగత డాక్టర్ కె బాలగోపాల్తో కలిసి ఎన్నో ప్రజా సమస్యలపై, రాజ్యహింసపై ఆయన క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ కమిటీల్లో చురుగ్గా పాల్గొన్నారు సుబ్బారావు గారు. యువతకు స్ఫూర్తిగా మిర్యాలగూడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎంతోమంది యువకులను, మేధావులను ప్రజాస్వామిక పౌర హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం, అణగారిన వర్గాల పక్షాన ఆయన గళం ఎత్తిన విధానం తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. సుబ్బారావు గారు మానవ హక్కుల వేదిక, హ్యూమన్ రైట్స్ ఫోరం దానిలో క్రియాశీలకంగా ఉండి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బలమైన ప్రజాస్వామిక గొంతుకగా నిలిచిన మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. నిజ నిర్ధారణ కమిటీల్లో సభ్యులుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు, గిరిజనుల భూముల ఆక్రమణపై నిష్పక్షపాతంగా నిజాలు వెలికితీశారు. పి సుబ్బారావు గారు ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెల్లివిరిసిన ప్రజా చైతన్యానికి చుక్కానిగా ఉండేవారు. 1970ల చివర నల్గొండ జిల్లాలో ప్రజాస్వామిక విప్లవ భావాల ప్రజ్వలనకు నాయకత్వం వహించిన శేషు సార్తో కలిసి ఈయన పనిచేశారు. లెక్చరర్గా పనిచేస్తూనే ఈ 6 దశాబ్దాల్లో మిర్యాలగూడలో ఆయన పాల్గొనని ప్రజా ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. పౌర హక్కుల సంఘంలో చిరకాలం పనిచేసి మానవ హక్కుల వేదిక ఏర్పడిన తర్వాత దానిలో చేరారు. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, హేతువాద, జలసాధన, జన విజ్ఞాన, యురేనియం వ్యతిరేక, ప్రత్యేక తెలంగాణ ఇలాంటి ఎన్నో ఉద్యమాల్లో ఆయన భాగస్వామి. నాయకత్వం, మార్గదర్శకత్వం వహించారు కూడా. తన ఇంట్లో గ్రంథాలయం నడిపారు. రెగ్యులర్గా అధ్యయన తరగతులు నిర్వహించారు. ఎందరో కార్యకర్తలను, రచయితలను ప్రోత్సహించారు. సుబ్బారావు గారిది స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం. హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ కుల, మత, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా పేదలకు, కార్మికులకు, సామాన్యులకు న్యాయం జరిగే దిశగా ఆయన నిరంతరం కృషి చేశారు. సుబ్బారావు గారు నిరాడంబర జీవితం గడుపుతూ పదవులు, ప్రచారాలకు ఆశపడకుండా జీవితాన్ని గడిపారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అణచివేతకు గురవుతున్న వారి తరపున గట్టిగా వాదించేవారు. హక్కుల ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచిన ఆయన మరణం ప్రజా సంఘాలకు, పౌర హక్కుల రంగానికి తీరని లోటు. చట్టం పరిధిలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు చెక్కు చెదరకుండా కాపాడాలని చివరి శ్వాస వరకు తప్పించారు ఆయన. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా
నిరాడంబరంగా జీవిస్తూ పౌర హక్కుల ఉద్యమమే శ్వాసగా బతికారు ఆయన. వృద్ధాప్య సమస్యలతో ఆయన భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ మానవ విలువలు మరియు హక్కుల రక్షణ కోసం ఆయన చూపిన బాట రాబోయే తరాల హక్కుల కార్యకర్తలకు ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తుంది. ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి మృతి పట్ల వివిధ ప్రజా సంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు, స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల ఉద్యమాలకు ఆయన అందించిన సేవను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారంటూ మహమ్మద్ గౌస్ అందజేసిన ఈ అంశాన్ని సుబ్బారావు గారికి నివాళులు అర్పిస్తూ మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.